Hello. Now, what is your experience, outcomes? Yes, sir. So when we met last time, we have just done the screening, sir. అప్పటికి మొత్తము ఓన్లీ 25 సెంటర్స్ తీసుకున్నాం కదా సార్. దానికి అప్పటికి స్క్రీనింగ్స్ చేశాం సార్. సో స్క్రీనింగ్స్ వర్ we just employed all of this questionnaires to do the screenings like we explained, sir. తర్వాత these are the results, sir. So మనకి we have got that 612, sir, without with delays. 52.3% childrenకి ఏదో ఒక్క డిలే ఉన్నారు సార్ in all the 5 areas. ఈ 4 ఇది ఇప్పుడు ఈమె 29.7 months సార్. కమ్యూనికేషను, ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత సోషల్ అండ్ ఎమోషనల్ బాండింగ్ అండ్ మోటార్ స్కిల్స్. ఇందులో ఈమె 29.7 months ఉంటే ఇది 37 వెరీ గుడ్ బియాండ్ దట్. ఇది కూడా ఓకే. 29.7 28 లాగా ఇది తక్కువ ఉంది. 16 ఉంది, ఇది ఎక్కువ ఉంది. సో షీ కమ్స్ ఇన్ దిస్ 600 బికాస్ డిలే ఉన్న వాళ్ళు ఇందులో వన్ ఆఫ్ ది 4 skills is less. ఆల్ 4 skills తక్కువ ఉంది, 39లో వస్తుంది సార్. ఈ 4 39లో ఉన్నాయి సార్. అంటే కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సోషల్ ఎమోషనల్ అండ్ ఈవెన్ ద మోటార్ స్కిల్స్ ఆల్సో సార్. సో ఇలాగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అనాలిసిస్ సార్. ఇంకొకటి ఇస్ దట్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అని అంటే మనకి నో డిలేలోని ఈ ఇంతమంది ఉన్నారు సార్. 599, దట్స్ అబౌట్ 53% సార్. సో వన్ స్కిల్ డిలేలోని యూ హ్యావ్ 317 అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ సార్. 2 skills డిలే ఇస్ 166. 3 skills, ఈ 3 skills సార్. అంటే ఏదో ఒక 3 things అండ్ 4 skills అని అంటే మొత్తం 4% 4 ప్రాబ్లమ్ ఉన్న 39 members ఉన్నారు సార్. సో దీస్ ఆర్ ద ఫైండింగ్స్ దట్ వీ హ్యాడ్ సార్. ఆఫ్టర్ దట్ ఇప్పుడు హౌ మెనీ పీపుల్ మొత్తం మీరు చెప్పింది ఇప్పుడు మొత్తం కలిసి మీరు చూసింది స్క్రీన్ చేసింది 1711 సార్. 1711 చేశారు. ఎస్ సార్. చేస్తే ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు మీకు మొత్తం కలిసి? 599లోని దే కుడ్ హ్యావ్ ఎనీ ఆఫ్ ద డిలేస్ సార్. 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 599 పీపుల్ సార్. అందులో మీకు 1 skill మాత్రమే అని అంటే విచ్ ఇస్ ఓకే సార్. దిట్స్ కలెక్టబుల్ విత్ యాక్టివిటీస్ చేసేసుకుంటే మదర్స్ కరెక్ట్ అవుతారు సార్. వాళ్ళు 317. 2 skills సార్. ఇది కానీ లేకపోతే ఇది కానీ అలా కాంబినేషన్లో 2 ఉన్న పిల్లలు వీళ్ళు 166. వీళ్ళకి అర్జెంట్ కేర్ ఇస్ రిక్వైర్డ్. అంటే వాళ్ళని చాలా క్షుణ్ణంగా విడిట్ ద హోమ్ విజిట్స్ అండ్ ఐ టెల్ యూ ద ప్లాన్స్. వాళ్ళని ఇమీడియట్గా అడ్రస్ చేసి ప్లే బేస్డ్ యాక్టివిటీస్ చేయించాలి సార్. ఈ 4 ఈ ఎల్లో కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఇమీడియట్లీ వీ హ్యావ్ టు సెండ్ దెమ్ టు ద డిఈఐసి సెంటర్స్. అంటే దిస్ ఇస్ డిస్ట్రిక్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి సార్. సో దేర్ ద ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఇస్ దేర్ అండ్ దెన్ ఆడిటరీ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఇవన్నీ ఆల్రెడీ ఆర్బీఎస్కే ద్వారా ప్రొవైడ్ చేసి ఉన్నాయి సార్. బట్ దేర్ యాక్చువల్లీ కొంచెం ఈక్వి డిస్టెంట్లోనే ఉండవు అన్ని సెంటర్స్ నుంచి సార్. బట్ వీ హ్యావ్ టు సెండ్ దెమ్ దేర్. కానీ దానికి ముందు వీ డూ గివ్ దెమ్ దిస్ 2 month మళ్ళీ వాళ్ళకి ఎట్లానో ఇలాగ యాక్టివిటీస్ ఇచ్చి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇఫ్ దే ఆర్ నాట్ స్టిల్ ఏబుల్ టు డూ ఇట్ దెన్ వీ సెండ్ దెమ్ టు ద సెంటర్స్. అక్కడి నుంచి మాత్రం దే రిక్వైర్ ఎక్స్పర్ట్ కేస్. దీస్ కిడ్స్ కెనాట్ డూ దిస్ ప్లే బేస్డ్ యాక్టివిటీస్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు నేను అడిగేది మిమ్మల్ని, మొత్తం మీరు ఒక ప్రాజెక్ట్ చూశారు, ఎస్ సార్. కుప్పం మొత్తం 1000 members మీరు చేశారు. ఎస్ సార్. 1000లో 3-4 కేటగిరీస్లో 25 అంగన్వాడీస్ కూడా 25 ఎప్పుడు 1000 members చూశారు. 25 ఇది నంబర్ సార్. 1171 చేశారు. 600 మందికి డిలేస్ ఉన్నాయి సార్. డిలేస్ ఉన్నాయి. 39 మందికి 4 ఉన్నాయి సార్. 4 ఉన్నాయి. వీళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలా? ఎస్ సార్. దట్ ఈస్ ది ఫైండింగ్. ఎస్ సార్. 3 ఉన్నంత వరకు మీరు సెట్ చేయగలుగుతారా? 3 ఉన్నంత వరకు వాళ్ళకి ఏం చేస్తున్నామంటే సార్, అకార్డింగ్ టు అవర్ ప్రోగ్రామ్ వీళ్ళకి ఇలాగా మదర్స్కి అందరికీ ఈ పుస్తకం వెళ్ళిపోతుంది సార్. దిస్ విల్ గో 3 times in 6 months. సో మనకి ఎవ్రీ డే వాళ్ళు ఒక యాక్టివిటీ చేయాలి సార్. అన్ని రీజియన్స్లో ఉన్నాయి. మీరు పర్సనల్, సోషల్ ఇవన్నీ యాక్టివిటీస్ స్కాన్ చేసుకుంటారు, ఆడియో వస్తుంది, యాక్టివిటీ చేస్తారు, టిక్ పెడతారు సార్. అమ్మ పెట్టిన వాళ్ళు చూపించండి. సో తర్వాత 24 to 30 months సార్ ఈ చైల్డ్కి. తనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇచ్చాను సార్. ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ఆడిటరీగా వింటారు, చేసుకుని టిక్ పెడతారు, మాకు వాట్సాప్ గ్రూప్లోని పంపిస్తారు అనమాట సార్. సో వీ విల్ చెక్ ఇట్. సో తర్వాత ఫైన్ మోటార్ కూడా ఉన్నారు సార్. ఇలాగా వీళ్ళు చేస్తున్నారు, వాట్సాప్ గ్రూప్స్లో కూడా పెడుతున్నారు సార్. గ్రాస్ మోటార్ ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాం సార్. మళ్ళీ టెస్ట్ చేస్తారు. అది ఇప్పుడు ఈ వీక్లో ఈ జూలై 10th నుంచి సెకండ్ టైం టెస్టింగ్ ఈ 25 సెంటర్స్కి అవుతుంది సార్ ఇప్పుడు. సో వీళ్ళు 6 months యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు అనమాట. ఈ 1171. ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఇప్పుడు 1100
తర్వాత మదర్స్ అందరికీ ఒక రౌండ్ ఆఫ్ హోమ్ విజిట్స్ ఓరియంటేషన్ అవ్వాలి సార్. అది కూడా అయిపోయింది సార్. 2 weeks క్రితం స్క్రీనింగ్ స్టార్ట్ చేశాను సార్. 2 weeksలో 1000 పీపుల్కి స్క్రీనింగ్ అయింది సార్. 21,000 పీపుల్కి ఆగస్ట్ ఆఫ్ 2025లోనే అందరికీ స్క్రీనింగ్ అయిపోతుంది సార్. దెన్ యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ రిజల్ట్ లైక్ దిస్ ఎట్ దట్ టైమ్. అండ్ దెన్ ఎవ్రీ పేరెంట్ ఆల్సో లైక్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ అ బుక్లెట్ లైక్ దిస్ సార్. అండ్ డాక్యుమెంటేషన్ కూడా ప్రాపర్గా చేయండి మీరు. వీళ్ళందరి డాక్యుమెంటు ఏ చిల్డ్రన్ ఏంటి అవన్నీ చెక్ చేసింది సార్. నేను నిన్న సార్ వాళ్ళు ప్రతి కోఆర్డినేటర్, ప్రతి సూపర్వైజర్, వాళ్ళ కోఆర్డినేటర్ ప్లస్ అంగన్వాడీ సూపర్వైజర్ మీటింగ్ చేసేసి సార్ ప్రతిరోజు ఒక్కొక్క చైల్డ్కి సార్ 30 నుంచి 40 నిమిషం టెస్ట్ పడుతుంది సార్. ట్యాబ్ బేస్డ్ టెస్ట్ సార్, ఏఐ బేస్డ్ టెస్ట్ సార్. ప్రతిరోజు సార్ 20 టెస్ట్ చేస్తే సార్ ఒక్క నెలలో 6,000 టెస్ట్ మనం చేయగలుగుతాం సార్. 21,000 పిల్లలు మనం చేయాలి సార్. సో వాళ్ళు ఇప్పుడు సార్ 428 సెంటర్లోనే 175 సెంటర్స్లోనే మదర్స్తో వాట్సాప్ గ్రూప్ ఫోన్ చేయడం, మదర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం చేసేసారు సార్. మనకి 2 నుంచి 2.5 months పడుతుంది సార్. 2.5 months తర్వాత సార్ 21,000 మందికి సార్ వాళ్ళు మనకి డేటా ఇస్తారు సార్. Stage 1, Stage 2, Stage 3, Stage 4లో అయినా వట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ నా సార్, దిస్ ఇస్ వెరీ క్రిటికల్ సార్. ఈ స్టేజ్ 4లో టోటల్ ప్రోగ్రామ్ ఈ 4 steps సార్. సో టోటల్ 4 ప్రోగ్రామ్ ఫస్ట్ స్క్రీనింగ్ జరుగుతుంది సార్. ఇలాగా దిస్ ఇస్ ఎ మొబైల్ బేస్డ్ స్క్రీనింగ్ సార్ అండ్ రెస్పాన్స్ బేస్డ్ మనము స్క్రీనింగ్. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మెయిన్గా మీరు చేసిన తర్వాత క్యూరేటివ్కి బయట పంపించాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది పంపించడం, దాన్ని ఎట్లా మ్యాచ్ చేయడం, అడ్మినిస్ట్రేషన్ చేయడం. రెండోది వీళ్ళు చేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కరెక్టా వీళ్ళ ప్రొసీజరు అని కూడా మనం టెస్ట్ చేయడం. దానికి ఎక్స్పర్ట్స్ని పెట్టి యూ హ్యావ్ టు వర్క్ ఇట్. బోత్ మీరు చేస్తే ఇది కానీ కరెక్ట్ అయితే జిల్లాకు ఎక్స్టెండ్ చేద్దాం, దాన్ని స్టేట్కి బుక్ చేద్దాం. దట్ ఈస్ సార్. నేను యాక్చువల్గా వాళ్ళు అడిగాను, దే ఆర్ ఆస్కింగ్ 35 questions సార్ అండ్ కేటగిరీ ఇస్తారు. వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రూఫ్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ ఏ కరెక్ట్ ఆర్ నాట్. దే సే దట్ ఇట్స్ 100% కరెక్ట్. దే సే సార్ వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ ఎక్సలెంట్. దిస్ ఈజ్ ఎ న్యూ ప్రోడక్ట్, దిస్ ఈజ్ ఎ న్యూ నాలెడ్జ్. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎవరన్నా ఉంటే కూడా మనం చెక్ చేసుకోవడానికి. ఇప్పటికైతే ఈ మొత్తం అన్ని అదే నువ్వు నాకు నేనేమంటాను, నువ్వు 100% రైట్. పబ్లిక్ లైఫ్లో మేము అకౌంటబుల్ కాబట్టి వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్. దానికోసం నేను అడిగింది అనమాట. మేము నేషనల్ గవర్నమెంట్ కూడా ఉంది, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటమ్మా మీకు అందరికీ దీనివల్ల లాభం ఉందా? విజిబుల్ కనపడుస్తూ ఉందా? అందరు కనిపిస్తుందా మీకు? దీంట్లో ఏజ్ని బట్టి ఉంది సార్. 1 month 2 months అట్లా 0 to 6 years బిలో ఏజ్ వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 90% ఉంటుంది సార్. దీంట్లో డైలీ ఒక్కొక్క రోజు 2 యాక్టివిటీస్ చేయించమన్నారు సార్. పిల్లలు బ్రెయిన్ కూడా మనం చేయించడం వల్ల వాటిపైనే ఫోకస్ అనేది ఎక్కువగా జరుగుతుంది సార్. చైల్డ్కి ఏం డిఫరెన్స్ వచ్చింది చెప్పండి. మా బేబీకి ఫస్ట్ బాబు సార్ ఫస్ట్ 2 యాక్టివిటీస్ కంప్లీట్ చేసేసారు సార్. పాపకి 2 సార్. సిట్టింగ్లో కూర్చొని అవి చేయడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇవి చేయాలి. బాబు వచ్చి స్మైల్ ఇవ్వకపోవడము, మళ్ళీ బాయ్ బాయ్ అనేది చెప్పకపోవడము, వీటిలో సబ్ కేటగిరీస్లో ఒక్కొక్క దాంట్లో ఇచ్చారు సార్. అవి నేనే కూర్చొని అన్నీ చేసి ఇచ్చాను. నాకు పాపకి నాకు బాబుకు బాండింగ్ అనేది ఎక్కువగా ఉంది సార్. మళ్ళీ మా ఆయన టీచర్ సార్. సైకలాజికల్గా కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది దీంట్లో. ఒక్కొక్కటి పిల్లలకి ఇలా యాక్టివిటీస్ చేసి చూపించడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఇవి చేయాలి, ఇలా ఇంకా ఎక్కువగా చేయాలనే వాళ్ళలో ఉత్సాహంగా మన దగ్గరికి వస్తారు. అవంతా కూడా బాగున్నాయి సార్. స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్టర్ మా బాబుకి పాపకి తర్వాత చాలా రిజల్ట్ ఉంది సార్. వాళ్ళు నా దగ్గర కూర్చోవడము, ఇలా నేను చేస్తానని నా దగ్గరికి రావడము. ఈ పేపర్ అనేది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎత్తుకొని వెళ్ళాను సార్. రాయచోటు సార్ మా అమ్మ వాళ్ళది. వాళ్ళు కుప్పంలో ఇట్లా పెట్టారు. చిన్న పిల్లలు కూడా ఈ యాక్టివిటీస్ పెట్టినారు. మా అత్త వాళ్ళు తూగుండ్రం సార్ గంగాధర్ నెల్లూరు దగ్గర. చాలా బాగున్నాయి. అంగన్వాడీ స్టేజ్ నుంచే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అక్కడ. మేము ఇక్కడ మా ఆయన వర్క్ చేశారు సార్ పార్ట్ టైం టీచర్గా. నేను నియర్ కడపల్లి సార్. మా అంగన్వాడీ మేడం పేరు లలిత మేడం. ఆ మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడం సజెస్ట్ చేశారు, ఇవన్నీ ఇచ్చారు, ఇవన్నీ డైలీ చేసి పెట్టండి మీ పిల్లలకి, చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని. నేను మా ఆయన ఫోన్ తీసుకొని QR కోడ్ స్కాన్ చేసి ప్లే స్టోర్ ద్వారా వాయిస్ ఫస్ట్ ఇచ్చారు సార్ వీళ్ళు. వాయిస్ ద్వారా మీరు ఎలా చేయాలి, ఏమి మీ సరౌండింగ్స్లో ఉండే వాటితోనే గ్యాదర్ చేసి ఇవన్నీ పెట్టండి అన్నారు సార్. ఎక్సలెంట్ అమ్మా, ఐ విష్ ఆల్ ది బెస్ట్. దీన్ని అన్ని టెస్ట్ చేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు. స్పీచ్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సార్ చాలా బాగా. అందుకే మనం అన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేయండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద. దెన్ ఇప్పటికి మీకు ఈ ప్రాజెక్ట్ ఇంతకుముందు ఎన్ని చేశారు మీరు?
సో we've done almost ఒక 1.5 lakh పీపుల్కి లాస్ట్ 1.5 yearలో అట్లా చేస్తున్నాం సార్. తెలంగాణలో వీఆర్ ఆల్సో డూయింగ్ Qualcomm funded projects and all. సో మల్కాజ్గిరి మేడ్చల్ డిస్ట్రిక్ట్స్లో లైక్ దట్. సో ముందు కుప్పం మీరు ఎప్పటి కంప్లీట్ చేస్తారు? సార్ కుప్పం ఫస్ట్ సెట్ ఆఫ్ స్క్రీనింగ్స్ ఇవన్నీ ఆగస్ట్లో అయ్యి వన్ సెట్ ఆఫ్ నంబర్స్ అండ్ ఫైండింగ్స్ వస్తాయి సార్. తర్వాత దే విల్ ఆల్ డూ దిస్ ప్లే బేస్డ్ యాక్టివిటీస్ అండ్ దెన్ సెకండ్ సెట్ ఇట్ ఇన్ డిసెంబర్ ఆఫ్ స్క్రీనింగ్. సో సెకండ్ సెట్ స్క్రీనింగ్ డిసెంబర్ అవుతుంది సార్. దెన్ మీరు ఇది అయిన తర్వాత అవసరం జిల్లా కూడా రిప్లికేట్ చేద్దాం. విల్ హ్యావ్ ఎన్ ఐడియా. దెన్ బాగుంటే స్టేట్ కూడా చేద్దాం. ఓకే అమ్మా, గుడ్, థ్యాంక్ యూ. గో హెడ్. సైకిల్ కూడా ఎవ్రీ సెంటర్ కూడా ఎవరు హ్యాస్ మోర్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ సెంటర్ వైజ్ అనాలిసిస్ అండ్ ఆల్ ఆల్సో వీ కెన్ యాక్చువల్లీ ఫైండ్ ఇట్ అవుట్ సార్. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు మళ్ళీ? అది నెంబర్స్ మన ప్రతిసారి స్క్రీనింగ్ చేసినప్పుడు వీ వాంట్ దిస్ వాల్యూస్ టు కంప్లీట్లీ బి ఎల్లో వితౌట్ ఎనీ దీస్ థింగ్ అయ్యేటట్టు ప్రాబ్లమ్ సెంటర్స్ని లొకేట్ చేసి వాళ్ళ ఇష్యూస్ ఏంటి అండ్ ఆల్ ఆఫ్ దట్ ఆల్సో వీ కెన్ ఫైండ్ ఇట్. మీరు అంగన్వాడీ టీచర్స్ దగ్గర నుంచి కూడా వ్యాలిడేషన్ చేస్తున్నారా? వాళ్ళ ద్వారా నార్మల్గా చేయడం లేదు. వాళ్ళు చేసిన తర్వాత వ్యాలిడేషన్, వాళ్ళ ఒపీనియన్ చేసేది వాళ్ళే చేస్తున్నారు. మామూలుగా వాళ్ళు చేసిన తర్వాత వాట్ ఈస్ ది ఇంప్రూవ్మెంట్ అవుట్కమ్స్? సార్ ఇప్పుడు 6:30 ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు సార్ యాక్టివిటీ ఇచ్చారు సార్. ఇప్పుడు 3 months తర్వాత మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత మనకి ఐడియా వస్తుంది సార్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా. ఇప్పటికి 3 months అయింది కదా? 6 months టెస్టింగ్ అవుతుంది సార్. జూలై 10th నుంచి ఈ 25 సెంటర్స్కి మళ్ళీ సెకండ్ సెట్ ఆఫ్ టెస్టింగ్ అవుతుంది సార్. దెన్ యూ కెన్ కంపేర్ ద వాల్యూస్ బిట్వీన్ ద ప్రీవియస్ వన్ అండ్ దిస్ వన్. మేడం ఇప్పుడు 428 అంగన్వాడీస్ ఒక 2.5 monthsలోనే మొత్తం 21,000 రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ సెట్ అయిపోతుంది సార్. తర్వాత వీళ్ళు గివ్ ద యాక్టివిటీస్. మళ్ళీ 3 months అయితే మళ్ళీ వస్తుంది. 6 monthsలో ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ ఒక ఐడియా వస్తుంది. ఈ 25 సెంటర్స్కి ఇప్పుడే వచ్చేస్తుంది. ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది. 639 ఎక్స్ట్రీమ్ కేర్ కావాలి అంటే ఇప్పుడు ఎంతమందికి అంటే కేర్ ఇచ్చేసామో వాళ్ళు ఓకే అయ్యారు. ఇట్స్ ఓకే. నేనేమంటానంటే మనం చేసే పని కూడా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తే ఫస్ట్ 6 నెలల్లో ఈ మొత్తం పూర్తి చేయండి. ఫస్ట్ సైకిల్ కుప్పం చేయండి, 2 cycles కంప్లీట్ చేయండి. దెన్ డిస్ట్రిక్ట్ తీసుకుంటాం మీరు కరెక్ట్గా చేస్తే. దెన్ స్టేట్లో కూడా రిప్లికేట్ చేద్దాం. ట్రైనర్స్ అందరిని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. చేశాం సార్. ప్రతిరోజు సూపర్వైజర్ వైజ్ సార్ మన సూపర్వైజర్ సమక్షంలో జరగాలి సార్. ప్రతిరోజు ఎంత చేస్తారు, వాట్సాప్ ఎంత చేస్తారు, ఐ యామ్ కలెక్టింగ్ దోస్ రిపోర్ట్స్ సో దట్ వాళ్ళకు కూడా